గుంటూరు జిల్లాలో నల్లమట్టి మాఫియా అరాచకం పెట్టరేగిపోతోంది. అమరావతి ప్రాంతంలో ఉండవల్లి, కృష్ణయ్యపాలెం, పెనుమాకలో నల్లమట్టి మాఫియా అక్రమ రవాణా రోజురోజుకు మితిమీరిపోతోంది. అభివృద్ధి పనుల కోసం వినియోగించాల్సిన నల్లమట్టిని నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారనే ఆరోపణలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. పెనుమాక, కృష్ణయ్యపాలెం, ఉండవల్లి ప్రాంతాల్లో తవ్విన నల్లమట్టిని గతంలో వడ్లపూడి, పెద్ద వడ్లపూడి వైపు తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపించారు. ప్రస్తుతం కూడా అదే తరహా అక్రమ రవాణా కొనసాగుతోందనే విమర్శలు ఉన్నాయి. రాజధాని ప్రాంతంలో వినియోగించాల్సిన విలువైన మట్టిని బయట ప్రాంతాలకు తరలించడం వల్ల ప్రభుత్వ ఆస్తిని నష్టం వాటిల్లుతోందని, దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రాజధాని ప్రాంతం నుండి అక్రమంగా నల్లమట్టిని తరలిస్తున్న ఒక లారీ ఉండవల్లి సెంటర్లోని గుంటూరు ఛానల్ వంతెనపై అత్యంత వేగంగా దూసుకువచ్చి ఎదురుగా వస్తున్న ఒక కారును ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పూర్తిగా మద్యం మత్తులో ఉన్నట్లుగా సమాచారం. నల్లమట్టి మాఫియా ఒత్తిడితో డ్రైవర్లు విపరీతమైన వేగంగా లారీలను నడుపుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఉండవల్లి సాయిబాబా గుడి వద్ద మాఫియాకు చెందిన లారీ అతివేగంగా వచ్చి ఓ వృద్ధురాలను ఢీకొట్టడంతో ఆమె సంఘటన స్థలంలోనే మృతి చెందారు. రోడ్లపై ప్రయాణించాలంటని ప్రజలు తమ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రజల ప్రాణాలను బలిగొంటున్న నల్లమట్టి మాఫియా అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో నల్లమట్టి మాఫియా అరాచకం పెట్టరేగిపోతోంది. అమరావతి ప్రాంతంలో ఉండవల్లి, కృష్ణయ్యపాలెం, పెనుమాకలో నల్లమట్టి మాఫియా అక్రమ రవాణా రోజురోజుకు మితిమీరిపోతోంది. అభివృద్ధి పనుల కోసం వినియోగించాల్సిన నల్లమట్టిని నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారనే ఆరోపణలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. పెనుమాక, కృష్ణయ్యపాలెం, ఉండవల్లి ప్రాంతాల్లో తవ్విన మట్టిని గతంలో వడ్లపూడి, పెద్ద వడ్లపూడి వైపు తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపించారు. ప్రస్తుతం కూడా అదే తరహా అక్రమ రవాణా కొనసాగుతుందనే విమర్శలు కూడా ఉన్నాయి. రాజధాని ప్రాంతంలో వినియోగించాల్సిన విలువైన మట్టిని బయట ప్రాంతాలకు తరలించడం వల్ల ప్రభుత్వ ఆస్తికి నష్టం వాటిల్లుతోందని, దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే రాజధాని అమరావతి పరిధిలో నల్లమట్టి అక్రమ రవాణాపై మరోసారి తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సిఆర్డీఏ పరిధిలోని అభివృద్ధి పనులకే వినియోగించాల్సిన మట్టిని, నల్ల మట్టిని నిబంధనలకు విరుద్ధంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారన్న విమర్శలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఈ అక్రమ రవాణా ప్రజల ప్రాణాల ముప్పుగా మారిందనే ఆందోళన వ్యక్తం అవుతుంది. మొత్తంగా ఏదైతే టీడీపీకి సంబంధించిన కింద స్థాయి నేతలు ఈ యొక్క అక్రమ మట్టి రవాణా చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అదే విధంగా ఇప్పుడు ఈ అక్రమ రవాణా ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిందనే ఆందోళన అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఉండవల్లి, పెనుమాక, కృష్ణాయపాలెం ప్రాంతాల్లో కొన్ని రోజులుగా కూడా ఈ తవ్వకాలు, ఏదైతే నల్లమట్టి తవ్వకాలు భారీగా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ తవ్విన మట్టిని ఏదైతే ఇతర ప్రాంతాలకు, ఆ ప్రాంతాల్లో మట్టి కాకుండా అక్కడ కాకుండా వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారంటూ కూడా స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు కూడా తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అక్రమ రవాణాతో నిమగ్నమైన లారీలను ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తులతో లారీలు నడిపించడం, ట్రిప్పర్ల వారీగా ఏదైతే కమిషన్లు ఆశ చూపించి అతివేగంగా వాహనాలు నడిపించడం వల్ల రోడ్లపై ప్రమాదాలు పెరుగుతున్నాయని కూడా స్థానికులు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలోనే గత రాత్రి రాజధాని ప్రాంతం నుంచి నల్లమట్టిని తరలిస్తున్న ఓ లారీ ఉండవల్లి సెంటర్లోని గుంటూరు ఛానల్ వంతెనపై వేగంగా దూసుకొచ్చి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. అదృష్టవశాత్తు కారులో ఉన్న వారికి ప్రాణాపాయం అయితే తప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి పరిస్థితి రాజధానిలో అభివృద్ధి పేరుతో ఇక్కడ అభివృద్ధి ఒక పక్క చంద్రబాబు, లోకేష్ లో రాజధానిని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లే క్రమంగా ఉంటే, ఇక్కడ కింద స్థాయి టీడీపీ నేతలు మాత్రం మట్టిని దోచుకునే క్రమంలో ప్రజలను చంపే పరిస్థితి నెలకొందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీజ, రైట్, థాంక్స్ ఫర్